వెల్కమ్ టు ఆఫ్ ద స్క్రీన్. టాలీవుడ్ టు హాలీవుడ్ లేటెస్ట్ న్యూస్ అండ్ హాట్ గాసిప్స్ తో మీ ముందుకు వచ్చేసింది ఇవాల్టి ఆఫ్ ద స్క్రీన్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జంజీర్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ మూవీలో మరో క్రేజీ కాంబినేషన్ కూడా వర్కౌట్ అయింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటించిన సూపర్ హిట్ మూవీ జంజీర్. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ హీరోగా అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన జంజీర్ 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్ రేంజ్ అమాంతం పెంచింది. सलामकुम इंस्पेक्टर साहब, यही है वो इलाका जहां लोग तुम्हें जानते हैं, शेर खान। अब न तो वर्दी है न कुर्सी और न ही मैं ड्यूटी पर हूं। इलाका तुम्हारा है और मैं अकेला हूं। मतलब तब बात बोलू साहब. ఇక రీమేక్ మూవీలో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం. చెర్రీ తొలి బాలీవుడ్ ఎంట్రీ కావడంతో ఇటు అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. జంజీర్ లో 2 ఐటమ్ సాంగ్లు ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తొలిసారిగా బాలీవుడ్ లోకి పరిచయమవుతూ ఉండడంతో ఈ చిత్రంలో కావాల్సినన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలపాలని దర్శకుడు అపూర్వ లాఖియా ఫిక్స్ అయ్యాడట. ఈ విషయాలపై రోజుకో మసాలా వంటకం రెడీ చేస్తోంది బాలీవుడ్ మీడియా. తాజాగా సన్నీ లియోన్ ని అడ్డం పెట్టుకుని రామ్ చరణ్ బాలీవుడ్ ని దాటాలనుకుంటున్నారని ప్రచారం చేస్తోంది. సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్ ఈ చిత్రంలో పెట్టడం ద్వారా ఈ సినిమాకు క్రేజ్ తేవచ్చని, ఉత్తరాదిలో రామ్ చరణ్ ఎవరికీ తెలియదు కాబట్టి ఇలాంటి స్ట్రాటజీలు తప్పవని అంటోంది. అయితే ఇప్పటి వరకు అపూర్వ లాఖియా ఈ విషయంపై నోరు మెదపలేదు. సన్నీ లియోన్ సైతం తాను జంజీర్ కి కమిట్ అయినట్లు చెప్పుకోలేదు. రామ్ గోపాల్ వర్మ అంతటి వాడు ఐటమ్ సాంగ్ కి ట్రై చేసినా దొరకని భామ అపూర్వ లాఖియాకు దొరుకుతుందా అంటే డౌటే. జిస్మ్ సినిమా రిలీజ్ అయ్యాక ఆమెకు క్రేజ్ పెరుగుతుందని, అప్పటికి జంజీర్ షూటింగ్ జరుగుతూ ఉండడంతో జంజీర్ లో ఆమె ఐటమ్ సాంగ్ పెట్టే అవకాశం ఉందని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.
సన్నీ లియోన్ విషయానికొస్తే ఆమె మహేష్ భట్ నిర్మిస్తోన్న జిస్మ్ 2లో హీరోయిన్ గా నటిస్తోంది. పూజా భట్ నిర్మాణ సారథ్యంలో రూపొందనున్న ఈ చిత్రం ఓ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్తున్నారు. ఈ చిత్రంలో సన్నీ లియోన్ ని తీసుకోవడంతో ప్రాజెక్ట్ కి క్రేజ్ వచ్చింది. ట్రేడ్ లో ఓ రేంజ్ బిజినెస్ జరగనున్నట్లు సమాచారం. సన్నీ లియోన్ ని ఆ సినిమా పూర్తయ్యేదాకా వేరే సినిమాలోకి తీసుకోకూడదని అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తోంది. అందుకే ఆమె వర్మ సినిమాలోకి రాలేదు. మరే హిందీ చిత్రమూ కమిట్ కాలేకపోయింది. సన్నీ లియోన్ ఈ మధ్య మీడియాతో మాట్లాడుతూ తన పేరెంట్స్ పంజాబ్ కి చెందిన వారే అని, తాను ఇండియాకు చెందిన దాన్నే అంది. తాను పాన్ ఇండస్ట్రీలోకి కావాలని వెళ్లలేదని, కానీ డబ్బు సంపాదించడానికి అదో మంచి మార్గాన్ని తెలిసాక వెళ్లకుండా ఉండలేకపోయాను అంది. మొదట తన తల్లిదండ్రులు వ్యతిరేకించారు, కానీ తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోమని తనను దగ్గరికి తీసుకున్నారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను జిస్మ్ 2లో నటిస్తున్నానని, ఆ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందని భావిస్తున్నానని అంటోంది. మరోవైపు తాను నటించిన జంజీర్ రీమేక్ కావడం నాకు ప్రశంస లాంటిదని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అంటున్నారు. ఇటీవల రామ్ చరణ్ తనను కలిసిన విషయాన్ని కూడా అమితాబ్ ప్రస్తావించారు. ఇటీవల రామ్ చరణ్, ఆ చిత్ర దర్శకుడు అపూర్వ లాఖ్యా నన్ను కలిశారు. నా ప్రియ స్నేహితుడైన చిరంజీవి తనయుడు చరణ్ సక్సెస్ఫుల్ నటుడు. వారిద్దరూ నా వద్దకు వచ్చినప్పుడు ఆశీర్వదించి పంపాను అని చెప్పారు. జంజీర్ చిత్రం షూటింగ్ 4 రోజుల క్రితమే ముంబైలో ప్రారంభమైంది. ఈ చిత్రంలో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం. अस्सलाम वालेकुम इंस्पेक्टर, हमारा खुशकिस्मती तो तुम्हारे जैसे बड़े ऑफिसर ने हमको याद किया. हमारे लायक कोई खिदमत? तुम्हारा नाम शेर खान है? इस इलाके में नए आए हो साहब, वरना शेर खान को कौन नहीं जानता. खैर, अब मुलाकात हो गई. जब तक बैठने को न कहा जाए शराफत से खड़ा हो. ये पुलिस स्टेशन है, तुम्हारे बाप का घर नहीं है. साहब, आज तक शेर खान से किसी ने इतनी बड़ी बात नहीं कही कि तुम नहीं, तुम्हारी वर्दी, तुम्हारी कुर्सी बोल रही है. जिस दिन ये वर्दी, ये कुर्सी नहीं होगी, उस दिन तुम नहीं साहब, गला खराब हो जाएगा. घंटी बजाओ और हवलदार को बुलाओ और कहो कि शेर खान को बंद कर दे. साहब ये फाइल. हवलदार, शेर खान को बाहर छोड़ दो. जरूरत नहीं, शेर खान खुद आया था, खुद चला जाएगा. हाफिज. ఆఫ్ ద స్క్రీన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.